టీడీపీ నేతలపై దాడి కేసులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలూరు జూనియర్ సివిల్ జడ్జ్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయనతో పాటు మరో 15 మందికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో నిందితులను కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఎమ్మెల్యే కారును పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్, వైసీపీ కార్యకర్త గిరి మధ్య ఫోన్లో శనివారం గొడవ జరిగింది. గిరి ఇంటికి గురునాథ్తో పాటు టీడీపీకి నేతలు వెళ్లారు. అక్కడ తోపులాటలు జరిగాయి. టీడీపీ కార్యకర్త గురునాథ్ తనను దూషించాడు అని ఎమ్మెల్యే విరూపాక్షికి గిరి కంప్లైంట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు గురునాథ్ ఇంటికి వెళ్లి దాడి చేశారని చెబుతున్నారు. మొత్తానికి ఇటు టీడీపీ నేతలపై దాడి కేసులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సత్తాస్ అండ్ రోహిత్, గుడ్ మార్నింగ్. కర్నూలు జిల్లా నెమ్మెకల్ గ్రామంతో పాటు ఏదైతే సంగాల గ్రామాల్లో ఇరు వర్గాలు, ఇటు టీడీపీ సంబంధిత గురునాథ్, ఎవరైతే సంగాల గ్రామానికి చెందిన గిరి ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య కూడా 2 రోజుల క్రితము రెవెన్యూ సంబంధిత అధికారులు గిరి సంబంధిత డంపింగ్ చేసిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. అదంతా కూడా టీడీపీ చెందినటువంటి గురునాథ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే ఇదంతా జరిగిందంటూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మాటల యుద్ధం జరిగిన తర్వాత వైసీపీ కార్యకర్త గిరి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఒక్కసారిగా టీడీపీ నేత గురునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు 34 మందిపై కేసులు, అనేక రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని ఇప్పటికే 16 మందిని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించింది. నిన్న ఆలూరు సంబంధిత గ్రామాల్లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. సంగాల గ్రామాలతో పాటు నెమ్మెకల్ గ్రామము ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చిప్పగిరి మండలంలోనే ఉంటారు. భారీ ఎత్తున ఇటు వైసీపీ సంబంధిత శ్రేణులంతా కూడా భారీగా చేరుకొని చిప్పగిరి మండల కేంద్రంలో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలంతా కూడా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్పీకర్ అనుమతి ఉండాలి. దాంతోపాటు ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యేని అరెస్టు చేయడం ఏంటి అంటూ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందంటూ కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. రైట్, నిజానికి ఎమ్మెల్యే అరెస్ట్ విషయంలోనో లేదంటే ప్రజాప్రతినిధి అరెస్ట్ విషయంలోనో కొన్ని డిఫరెంట్ కామెంట్స్ మనకు ఉంటుంటాయి. సభ జరిగేటప్పుడు స్పీకర్ అనుమతి ఉండాలి, మామూలు సందర్భాల్లో అలాంటి అనుమతి అవసరం లేదు అని కూడా చెప్తుంటారు.